బోనస్ బోగసేనా మరోసారి దాగా పడ్డ అన్నదాత బోనస్ పై కాంగ్రెస్ సర్కార్ పూటకో మాట ఎన్నికల ముందు వడ్లకు 500 ఇస్తామని హామీ ఇప్పుడేమో కేవలం సన్నవడ్లకేనంటూ ప్రకటన రైతులు పండించిన పంటలపై బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పారు. వరి క్వింటాల్కు 500 ఇస్తామని పదే పదే గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే మాట మార్చారు. సీఎం హోదాలో హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సన్నవడ్లు పండించిన వారికే బోనస్ ఇస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆగ్రహిస్తున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. ప్రతి క్వింటాల్ ధాన్యానికి కేంద్రం ఇచ్చేది 2203 రూపాయలు కాగా దీనికి 500 బోనస్ తోడైతే 2703 రూపాయలు అయ్యేది. రైతులకు ఇది ఎంతో ఊరటనిచ్చేది. కానీ ఇప్పుడు రేవంత్ ప్రకటనతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ సీజన్లోనే బోనస్ వస్తుందని ఆశించినా ప్రయోజనం లేకపోయిందని వాపోతున్నారు. ఇన్నాళ్లు మభ్యపెట్టిన ప్రభుత్వం తీరా ఇప్పుడు సన్నవడ్లకేనంటూ ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని మండిపడుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది దొడ్డు వడ్లనే పండిస్తారని సన్నాలు పండించే వారిని వేళ్ల మీద లెక్కించవచ్చని చెబుతున్నారు. కేవలం సన్నాలు పండించే వారికి మాత్రమే బోనస్ వర్తిస్తే తమ పరిస్థితి ఏంటని ఇలాంటి హామీలు ఇచ్చి ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదు అని ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అని ఆగ్రహిస్తున్నారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో తేడా కనిపిస్తుందని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగా అయిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నదాతకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నారు. 10 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా సాగునీరు, 24 గంటల కరెంటు వంటివి కల్పించి భరోసా కల్పించారు. అంతేకాకుండా ప్రతిపక్షంలోనూ రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం కావడంతో సర్కారుపై యుద్ధం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోగా గత నెల 5న కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్, బోయినపల్లిలో స్వయంగా పంటలను పరిశీలించి రైతులకు మేమున్నామంటూ అభయమిచ్చారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 పరిహారం చెల్లించాలని, వరి క్వింటాల్కు 500 బోనస్ చెల్లించాలని, 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని గత నెల 6న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేసి రైతులకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా సాగునీరు అందక పంటలు ఎండుతూ ఉండడంతో రైతుల వెన్నంటి ఉంటూనే సర్కారు దిగొచ్చేలా ఆందోళనలు చేపట్టారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సన్నవడ్లకే 500 బోనస్ ఇస్తామని మాట మార్చడంపై రైతులు ఆందోళన చెందుతూ ఉండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలను ఖండిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.